తెలంగాణ లోకల్ రిజర్వేషన్ వివాదంపై తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. వచ్చే శుక్రవారం కల్లా లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని రెండు పక్షాలను ఆదేశించింది. తెలంగాణలో వరుసగా 9, 10, 11, 12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న నిబంధనలను సవాల్ చేశారు. నీట్ విద్యార్థులు దీనిపై సుప్రీం సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణలో జన్మించి పై చదువుల కోసమో లేక తల్లిదండ్రుల బదిలీలతో 2 ఏళ్లు బయట చదివితే రిజర్వేషన్ నుంచి తప్పిస్తారా అని ప్రశ్నించారు బీఆర్ గవాయ్. తెలంగాణ లోకల్ రిజర్వేషన్ వివాదంపై తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. స్వాతి, తెలంగాణలో లోకల్ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి అంశంలో చాలా మంది నీటికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సవాలు చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు కూడా ఇరువైపులా వాదనలు విన్న తర్వాత, అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. మరోపక్క అభ్యర్థుల తరఫున కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపించారు. దాదాపు 100కు పైగా అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తమ చదువులకు ఆటంకంగా మారుతుందనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేశారు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొంతమంది ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు, కొందరు తెలంగాణలో ఉన్నారు. అంతేకాదు ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా తెలంగాణకు గతంలో హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ విషయాలన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసును విచారణ జరిపినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం మాత్రం, అంటే 9, 10, 11, 12 ఈ 4 తరగతులు తెలంగాణలో చదివితేనే లోకల్ అని ఎలా అంటారు? 2 తరగతుల కోసం, అంటే 10th అయిపోయిన తర్వాత కొంతమంది వేరే రాష్ట్రంలో చదవచ్చు, లేదంటే తమ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. సో ఈ క్రమంలో వాళ్ళు 10 వరకు చదివినప్పుడు వాళ్ళను లోకల్గా గుర్తించరా అనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ తీర్పును రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్డర్ జారీ చేసింది. అయితే ఇంకా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఈ అభ్యర్థుల తరపు నుంచి కానీ ఏదైనా ఆ కోర్టుకు విన్నవించాలనుకుంటే వచ్చే శుక్రవారంలోగా తమ వాదనలు వినిపించాలి రాతపూర్వకంగా అనే విషయాన్ని కూడా కోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఈరోజు కోర్టు ప్రారంభమైనప్పటి నుంచి, అంటే 1వ నెంబర్ కోర్టు కేసుగా ఈ కేసు లిస్ట్ అయింది. దాంతో ప్రారంభం నుంచి లంచ్ సమయం వరకు దాదాపు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సో ఫైనల్గా సుప్రీంకోర్టు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును రిజర్వ్ చేసింది. సో ఫైనల్గా ఈ నీట్ అభ్యర్థులందరూ కూడా ఒకటే, అంటే తామంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళము, పైగా తెలంగాణలో 10వ తరగతి వరకు కూడా చదువుకున్నాము, కానీ 2 ఏళ్ల పాటు బయట చదివామని చెప్పి మమ్మల్ని లోకల్ వాళ్ళగా గుర్తించట్లేదు అనే విషయంపైనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు ఫైనల్గా ఎటువంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతిసారి కూడా మనం చూస్తూనే ఉన్నాము, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినా సరే ఆ తర్వాత లోకల్ ఇష్యూ అనేది మాత్రం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి లోకల్ ఛాన్స్ దొరకట్లేదు, మరికొంతమంది అయితే నాన్ లోకల్ అంటూ వాళ్ళను పక్కన పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ లోకల్ ఇష్యూకు సంబంధించినటువంటి అంశంలో మరి ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.